మొదటి నుంచి రాజమాత ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటా ముఖ్యమైన విషయం దివాన్ గారు? గోవింద్ దాస్ గారి గురించి. రాజమాత ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారని తెలీదా? బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ కూడా మీటింగ్కి వచ్చున్నారు. అయినా మీకు మా పరిస్థితులు కూడా మీకు తెలియనివి కావు. ఆ గోవింద్ దాస్ గురించి ఇప్పుడే మాట్లాడాలా? గోవింద్ దాస్ గారు లేఖ పంపించారు. ఒకసారి ఇప్పుడు మీరు కుదరదు. Here she comes. మా కోసం మీరు ఏదైనా కొత్త బిజినెస్ ప్రపోజల్ తీసుకొచ్చారా? Well, yes, Your Highness. మంచి ప్రపోజల్ తీసుకొచ్చాం. బాగా లాభం వస్తుంది. మీతో పాటు మాకు వస్తుంది. అలా మనం వెళ్ళి ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. It's very noisy here. బాగా గోలగా ఉంది. పదండి. As you just saw, Your Highness, 80% of the land is cultivated. That means వ్యవసాయం బాగా సాగుతోంది. ఎస్, మా దగ్గర ఇక్కడ రైతులు బెస్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ గోధుమల్ని పండిస్తారు. But there's a problem. Taxation బాగా తక్కువగా ఉంది. అంటే సుంకం చాలా తక్కువ. మీకు ఇన్కమ్ ఎక్కువ లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? కింగ్కి హెల్ప్ చేయడం మీ రాజ్య ప్రజల కర్తవ్యం అంటాను. ఎస్పెషల్లీ వారి కింగ్ ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేదంటే రుణాలు ఎక్కువగా ఉంటాయి. డోంట్ వరీ యువర్ హైనస్, మీ ఈ సీక్రెట్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు. ఒక మంచి ప్రపోజల్ మీకోసం మేము రెడీ చేశాం. ట్యాక్స్ పెంచితే ఎంత ప్రాఫిట్ వస్తుందో అందులోంచి 20% మీదే. ఇక మిగిలిందంతా క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రెజరీలోకి వెళ్తుంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రపోజల్. ఇంతకంటే మంచి డీల్ మీకు లభించడం ఇంపాసిబుల్. 20%, that is 50 లక్షల రూపాయలు ఏడాదికి. రాజమాత ఈ ప్రపోజల్ విషయమై రాణా గారితో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు నా కోసం చూస్తున్నట్టున్నారు రాజమాత. ఎక్కడున్నారు మీరు? ఇక్కడే, ఆ పక్కనే ఉన్నాం. మిస్టర్ విల్కిన్సన్ మన కోసం మంచి ప్రపోజల్తో వచ్చారు రాణా గారు. వారు మాటిస్తున్నారు, ప్రతి సంవత్సరం మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయట. రియలీ? బ్రిటిషర్స్ మా ఇండియన్స్ లాభాల గురించి ఆలోచిస్తున్నారా? His Highness, సర్ప్రైజ్ అనడం కంటే a pleasant surprise అనాలి. రాజమాత మీతో తర్వాత ఈ ప్రాజెక్ట్ వివరాలు డిస్కస్ చేస్తామన్నారు. షూర్. మీరు తెచ్చిన ఈ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏమిటో మేము తెలుసుకుంటాం. మావయ్య గారు, మరోలా అనుకోనంటే ఓ మాట చెప్పనా? మీ గారాల కూతుర్ని ఇక మీరే చూసుకోవాలి మావయ్య గారు. ఈరోజు తనేం చేసిందో తెలుసా? కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. అవ్వా, మీరే చెప్పండి మావయ్య గారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళంటారు గోవింద్ దాస్ గారు వాళ్ళ అమ్మాయికి ఎంత స్వేచ్ఛనివ్వకపోతే ఇలా రోడ్డు మీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది అని. నా బెంగేమిటంటే మావయ్య గారు, ఒకవేళ గాయత్రికి ఏదైనా కారు ప్రమాదం జరుగుంటేనో? జరిగే ఉండేది. లావణ్యకల సైకిల్ చేస్తున్నావేంటి? పిల్లలెప్పుడూ అసత్యం చెప్పరు. లావణ్య, చూడమ్మా, నిజం చెప్పాలి, ఏం జరిగింది? అది అత్తయ్య మా ఇద్దరిని తారా జ్యువెలరీ చూపిస్తానని తీసుకెళ్ళింది. డ్రైవర్ గారికి నిద్ర వచ్చేసింది. అప్పుడు అత్తయ్య డ్రైవ్ చేస్తానని కూర్చుంది. తనకి సరిగ్గా రాదు కదా, బాగా వేగంగా నడిపేసింది. అప్పుడు మాకు ఇంకో కారు ఎదురొచ్చింది. కొంచెం ఉంటే రెండు గుద్దుకునేవి. ఆ కార్ ఎవరిదో చెప్పమంటారా? ఎవరిది? రాణా గారిది. అయ్యో, సర్వనాశనం. మళ్ళీ ఇంటి మీదకి నువ్వు ఆగమ్మా. రాణా గారు తిరిగొచ్చినప్పటి నుంచి గాయత్రత్తయ్య ఆయన గురించే చెప్తోంది.
ఇంతకు ముందేమో ఆయన్ని మెచ్చుకుంటూ ఉండేది, ఇప్పుడేమో తిట్టుకుంటోంది. మరి నాన్నగారు రాణగారు కాదు, రాణగారి 6 గుర్రాల బగ్గి. అవును నాన్నగారు, 6 గుర్రాల బగ్గిని చూసానా? చూడగానే అప్పుడు నేను చూస్తూ ఉండిపోయాను. ఎంత అందంగా ఉందో, నిజం చెప్తున్నాను. బాగా నచ్చిందా నీకు? బాగా నచ్చింది నాకు. చాలు చాలు, మీరు బయలుదేరకండి. 6 గుర్రాల బగ్గి కొనిస్తానంటూ అంత నెత్తికెక్కించుకోకండి కూతుర్ని. అదా చందమామని తెమ్మంటుంది, తెచ్చిస్తారా? తెచ్చిస్తాను దమయంతి. అలా మా చిట్టి తల్లి నన్ను చందమామను తీసుకురమ్మని అడిగితే నేను ఆ చందమామనైనా తెస్తాను. ఇక మీరు భోంచేయండి. లడ్డు పెట్టనా? బహుమతి ప్రదానం చూడకుండా నేను నిన్ను వెళ్ళనివ్వనమ్మా. బాగా ఆలస్యమైందంటే అమ్మ ఇంట్లో తిట్టిపోస్తుంది. అంటే రాణాగారిని చూడాలని లేదా? ఆ రాణాగారే చెప్పారు, ఏ సైనికులైతే 2వ ప్రపంచ యుద్ధంలో రాజకుటుంబం కోసం యుద్ధం చేశారో వారు వారి శౌర్యానికి పురస్కారాలు ఇస్తారట. నువ్వు సరిగ్గానే చెప్పావమ్మా గాయత్రి. రాజులందరూ ఒకేలా ఉండరు, అయినా రాణాగారి తీరే వేరు. నాతో రామ్మా. రా గాయత్రి, ఇలా వచ్చి చూడు. ఇక్కడి నుంచి మనకంతా కనిపిస్తుంది. అంకుల్, మన సైనికులు తమ యూనిఫామ్లో ఎంత చక్కగా ఉన్నారు కదా. నువ్వు రాణాగారిని చూడలేదా? వారు సైనిక యూనిఫామ్లోనే ఉన్నారు. ఎంత టీవీ దర్పం ఉన్నాయో వారి మొహంలో. ఇప్పుడు పురస్కార ప్రదానం జరుగుతుంది. కంగ్రాచ్యులేషన్స్. ఒక సిపాయి కళ్ళలో అశ్రువులా. ఏం జరిగింది? ఏమీ లేదు ప్రభు. ఇప్పుడు రాజమాత ప్రియంవదాదేవి గారు తమ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజమాత తమ వీర సైనికులను అభినందిస్తున్నారు. ఈ పురస్కారాలు వారి శౌర్యానికి, అలాగే రాజకుటుంబం పట్ల వారికున్న విశ్వాసానికి ఇచ్చినవి. అయ్యో, రాణాగారు లైబ్రరీ వైపే వస్తున్నారు. ఆగండి. ఏమైంది? మాతో పాటు రండి. పోనివ్వండి నన్ను. మాట్లాడకుండా మాతో పాటు రండి. చెప్పేది వినండి. డోర్ మూసుకొని రండి. అడుగుతుంది, చెప్పండి. అసలు ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడకుండా పదండి. ఎక్కడ తీసుకెళ్తున్నారండి? వదలండి. అరే, ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చారు నన్ను? రాణాగారు, మీరిద్దరూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చెప్పండి, మీ దుఃఖానికి కారణం ఏంటి? వీరచక్ర పురస్కారం లభించాక కూడా మీ కళ్ళలో నాకు ఆనందం కనిపించలేదు. మీ మనసులో ఏదైనా బాధ ఉంటే మీరు మాకు చెప్పొచ్చు. భయపడద్దు.
చూడండి, మీరు మేము ఓ యుద్ధంలో కలిసికట్టుగా మరణాన్ని ఎదిరించి పోరాడాం. మీతో కలిసి పోరాడిన మరో సైనికుడిని కాక మరింకెవరిని నమ్ముతారు? రామజోగయ్య, అదే కదా మీ పేరు? అవునా? తమరికి నా పేరు ఇంకా గుర్తుందా ప్రభు? గుర్తుంది. మా మాటలు మీరు నమ్మాలి. మాకు మీ గురించే ఆందోళనగా ఉంది. ఇప్పుడు చెప్పండి, దేని గురించి బాధపడుతున్నారు? వీలైతే మేము మీకు సహాయపడగలం. ప్రభు, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు మా కుటుంబం తినడానికి తిండి లేక అలమటించింది. ఆకలికి తట్టుకోలేక మా నాన్న, మా 2 ఏళ్ల బాబు చనిపోయారు ప్రభు. ఆకలి వలన? మరి మరి మీరు రైతు కుటుంబానికి చెందినవారు కదా, అలాంటిది? అవును ప్రభు, కానీ మా పరిస్థితి దారుణంగా ఉంది. రాజవంశం, బ్రిటిష్ వారు కలిసి పన్నులతో మమ్మల్ని కట్టిపడేశారు. ఇది చాలదన్నట్టు గత 2 ఏళ్లుగా మా ప్రాంతంలో వర్షాలు కురవలేదు. మేమంతా సర్వనాశనం అయిపోయాం. ఈ పరిస్థితుల్లో వీర చక్ర పురస్కారాన్ని అందుకొని ఆనందంగా ఎలా ఉంటుంది ప్రభు? మీరుండేదెక్కడా? రాయిపేట గ్రామంలో. మేము రేపే మీ గ్రామానికి వస్తాం, అక్కడి పరిస్థితులు చూడ్డానికి. మాకు ఎంతవరకు సాధ్యం అవుతుందో మేం మీకు అంత సాయపడగలం. ఇది ఒక సిపాయి మరో సిపాయికి చేస్తున్న వాగ్దానం అని మరవద్దు. మీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రభు, మీరు చేసే ఈ ఉపకారానికి? ఉపకారం కాదు, ఇది మా బాధ్యత. మీకేం కాలేదు కదా? గాయత్రమ్మ, మళ్ళీ ఏదైనా కలగంటున్నావా ఏంటి? ఎందుకు బాబాయ్? ఇప్పుడు నాకు కలలు కనే అధికారం కూడా లేదంటావా? అయ్యో, అదేంటమ్మా అలా అంటావు? ఆ అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను మా అమ్మాయితో కూడా ఇదే అంటాను. తల్లి, నువ్వు కలలు కనడం మానకు. మనం కనే కలలే కదమ్మా మనలాంటి అభాగ్యుల మనసుల్లో బతికుండాలనే కోరిక కలుగుజేస్తాయి అని. బాబాయ్, మీ అమ్మాయికి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ల అత్తారింటి నుండి తనని పుట్టింటికి తిరిగి పంపించినప్పటి నుండి అనారోగ్యంగానే ఉంటుంది. బాగా నీరసించిపోయింది. బాబాయ్, మీరు తనకి చికిత్స చేయిస్తున్నారు కదా? వైద్యుడి దగ్గర మందులు తీసుకుని వెళ్ళి మా అమ్మాయికి ఇచ్చేద్దామనుకున్నాను. కాని మన ఇంట్లో పనులు ఎలా ఉంటాయంటే వెళ్ళడానికి తీరికే కుదరదు. అలా మాట్లాడతావేంటి బాబాయ్? ఇలాంటి వాటిల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బాబాయ్, ఓ పని చేద్దాం. మా అమ్మతో మాట్లాడి మీకు సెలవు ఇవ్వమని చెప్తాను. అప్పుడు మీరు మీ అమ్మాయిని వెళ్ళి కలిసి రావచ్చు. బాబాయ్.
బాబాయ్, మీతో పాటు నేను కూడా వస్తాను. నన్ను చూసి సంతోషిస్తుంది కదా మీ అమ్మాయి. ఇంత పెద్ద బంగళాలో ఉండేదానివి ఓ పేదవాడి గుడిసెలోకి వచ్చుంటావా? మీరు మా తండ్రి లాంటివారు. అంటే కూతుళ్ళు తమ తండ్రి ఇంటికి వెళ్ళరా? నీలాంటి బిడ్డుంటే అమ్మా నాన్నలకి ఇంకేం కావాలి? అయితే మన ఒప్పందం కుదిరినట్టేగా. అమ్మకి చెప్పి మీకు సెలవిప్పిస్తాను. కానీ అమ్మని మీరు ఎలాగైనా ఒప్పించి నన్ను మీతో పాటు తీసుకెళ్ళాలి, సరేనా? అలాగే. ఇంతకీ అసలు మీ ఊరి పేరేంటి? రాయిపేట గ్రామం. మీరుండేదెక్కడ? రాయిపేట గ్రామంలో. మేము రేపే మీ గ్రామానికి వస్తాం. రాయపేట గ్రామమా? రాణా గారు ఆ సిపాయిని కలవడానికి అక్కడికే కదా వెళ్తున్నారు. వంకర టింకరగా ఉందనుకున్న నా నుదుటి రాత నన్ను మాటి మాటికి రాణాగారి ముందుకు తీసుకెళ్తోందెందుకు? ఆ దేవుడు నా భవిష్యత్తు ఎలా రాసిపెట్టాడు? అయితే ఈసారి కూడా నాకు రాణాగారిని కలిసే అవకాశం దొరుకుతుందా? అమ్మా, రంగయ్య బాబాయ్కి ఒకరోజు సెలవివ్వగలుగుతావా? అది వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాలేదు కదా, ఒకసారి వెళ్ళి చూసొస్తానంటున్నారు. అత్తమ్మా, పోయిన నెలలోనే కదా అతను సెలవు తీసుకున్నాడు. అమ్మా, పోయిన నెలే కదా, అంటే చాలా రోజులు అయిపోయినట్టే కదా. బాబాయ్ కూడా వాళ్ళ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది కదా. ఒక్కరోజే కదా సెలవు అడుగుతున్నాడు. పొద్దున వెళ్తాడు, రాత్రికల్లా తిరిగి వచ్చేస్తాడు. వెళ్ళిరాని అమ్మా. చాలే ఊరుకో. ఈ నౌకర్ల మాటలు ఎవరు నమ్ముతారు? ఒంట్లో బాలేదంటారు, ఓ పూట సెలవంటారు, వారం పాటు కనిపించకుండా పోతారు. లేదమ్మగారు, నేను సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాను. కావాలంటే గాయత్రమ్మను కూడా నాతో పంపించండి. సాయంత్రానికల్లా ఇద్దరం తిరిగి వచ్చేస్తాం. చూడండి, నౌకరు తిరిగొస్తాడని నమ్మకం లేదు, కానీ గాయత్రిని వెంట తీసుకెళ్తాడట. అమ్మా, ఒక కూతురి బాధ నీకు అర్థమవుతోంది కదా. పాపం అమ్మాయిని వాళ్ళ అత్తింటి వారు తను చెల్లని కాసులా తిప్పి పంపించేశారు. ఇకపై ఆమెకు ఎప్పటికీ అత్తవారింటికి వెళ్లే అదృష్టమే లేదు. అమ్మా, నువ్వు నా కన్నీళ్లు తుడుస్తావు కదా, నాకు ధైర్యం చెప్తావు, మంచి చెడులు చూస్తావు. అలాగే బాబాయ్ జబ్బు పడిన బిడ్డను చూడ్డానికి ఎందుకు వెళ్ళకూడదమ్మా? వద్దు. గాయత్రి, ఏ గాయత్రి, ఏంటా పిచ్చి పని చేయగలుగుతుంది? చేది గాయత్రి చెప్పేది నీకే. అరే, మనసులో రగులుతుంటే చెయ్యి కాళ్ళ ఏమీ కాదమ్మా గాయత్రి. కానీ అమ్మా, మనసైనా ఒళ్ళైనా రెండు కాలి బూడిదయ్యవే. కాలనివ్వమ్మా. చాలే ఆపు. అమ్మా, బాబాయ్తో పాటు నేను వెళ్ళొచ్చా? చూడు అర్చే ఎలా కందిపోయిందో. అమ్మ మాధవి, వెళ్ళి లేపు, నేను తీసుకురా. అమ్మా, నన్ను వెళ్ళనిస్తావు కదా? సరే, నేను వెళ్ళమన్నది రంగయ్యను మాత్రమే. వదినా, ఇంకా కొంచెం లేపనం తీసుకురా. నాకింకో చెయ్యి కూడా ఉంది. అరే, చిన్నదానికే ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు గాయత్రి? చూస్తున్నారా దీని మొండితనం? గడుసు తల్లికి పుట్టిన గడుసు కూతురు. సరే, నువ్వు సూర్యాస్తమయానికి ముందు ఇంటికి తిరిగి రాలేదంటేనా మీ అమ్మని నువ్వు ప్రాణాలతో చూడలేవు. అమ్మా, నేనెప్పుడైనా నీ నమ్మకాన్ని వమ్ము చేశానా? లేదు కదా?
రాణా గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సుంకాల పథకం గురించి చర్చించడానికి బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ గారు వస్తున్నారు. ఇప్పుడు వారిని కలవడం కుదరదు రాజమాత. మేం వస్తామని వేరొకరికి ఇదివరకే మాటిచ్చున్నాం. మీకున్న అపాయింట్మెంట్ల గురించి రాజమాతకు సమాచారం అందలేదే? ఇదొక అనఫీషియల్ అపాయింట్మెంట్ రాజమాత. ఓ పెద్ద సమస్యలో చిక్కుకుని ఉన్న ఓ సిపాయికి తన తోటి సిపాయి సహాయం కావాలి. అందుకే మేం వెంటనే అక్కడికి వెళ్ళాలి. సిపాయా? మీరొకటి మర్చిపోతున్నట్టున్నారు. ఇది మీ యుద్ధభూమి కాదు, ఇది మీ రాజమహలు. రాజులు ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. శిష్టాచారాలు ఎలా ఉంటాయో బహుశా మీకు తెలిసే ఉంటుంది. శిష్టాచారాలు, ప్రోటోకాల్. రాజుకి అతని ప్రజల కంటే ముఖ్యమైన విషయం మరేదీ ఉండదు రాజమాత. మనలోని ఆలోచనల నుంచే పుడుతుంది పెద్ద చిన్నల మధ్య వ్యత్యాసం. ఇక తమరన్నారు యుద్ధభూమి, రాజమహలు ఒకటి కావని. కానీ జీవితమే ఒక యుద్ధభూమి లాంటిది అంటాం మేము.